మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. When it comes to food, ఏ ఫుడ్ అన్నా మీరు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ 6 months 3 months ఉంటుందనుకోండి, ఆలోచించండి. ఎన్ని కెమికల్స్ వేయకపోతే ఆ ఫుడ్ అన్ని నెలలు పాడవకుండా ఉండాలి. ఎస్పెషలీ క్రిస్ప్స్, పొటాటో చిప్స్, వాటి పైన ఉండే మసాలా పౌడర్లు, ఉప్పులు, కారాలు నెలల తరబడి పాడవకుండా వాళ్ళు ఆడే ప్రిజర్వేటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్. మనం ఎంతోమంది మేము ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ తినము, చిప్స్లు అలాంటివి కొనము, బట్ స్వీట్ షాప్కి వెళ్ళి హ్యాపీగా కలర్ వేసిన స్వీట్స్ కొనుక్కొని తింటాము, జలేబీలు ఇవి అవి. సో ఫుడ్ కలరింగ్ ఇస్ నాట్ గుడ్. ఎంతోమంది వాళ్ళ ఇంట్లోనే వండుకునే స్వీట్స్లో, ఫుడ్లో, బిర్యానీలలో ఫుడ్ కలర్ వేస్తారు. ఫుడ్ కలర్ ఈస్ అ డెఫినెట్ నో. బయట పింక్ రంగులో పీచ్ మిఠాయిలు అమ్ముతూ ఉంటారు. ఆ రంగు ఎంతో చీప్ రంగు, ఎంతో డేంజరస్ రంగు. అలాంటివి తినొద్దు, ఇంకొకరిని తినివ్వద్దు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకే మనం ఒక ఐడియా ఇవ్వాలి, లుక్ మీరు అలాంటివి వేస్తే మేము తినము, న్యాచురల్ కలర్లో అమ్మండి తింటాము అన్న మెసేజ్ మనం వాళ్ళకి ఇవ్వాలి. అంటే అలాంటివి కొనుక్కోవడం మానేయాలి. మూడవది ప్రాసెస్డ్, హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మీకు ఏదన్నా రెడీమేడ్ ఫుడ్ ఇంటికి వెళ్ళి మైక్రోవేవ్లోనో ఓవెన్లో పెట్టుకుని తినేయడానికి రెడీగా ఉంది అంటే, ఒక మీట్ ప్రోడక్ట్ బర్గర్స్ అనో, లేకపోతే ఫ్రైడ్ చికెన్ అనో, అలాంటివి కెబాబ్స్, ఇవన్నీ ఫ్రోజన్వి దొరుకుతాయి. అవంతా రెడీగా అన్ని నెలలు అలా పడవకుండా ఉండాలి అంటే వాళ్ళు దాన్ని ఎన్నిసార్లు ప్రాసెస్ చేసి ఉండాలి, ఎంత రిఫైన్డ్గా చేసి ఉండాలి, దానిలో ఎన్ని కెమికల్స్ వేసి ఉండాలి. సో ఫ్రోజన్ ఫుడ్ అగైన్, frozen vegetables are good, but ready to cook frozen food again is not advisable. Smoke వచ్చేలాగా మీట్ని బాగా కాల్చేస్తే ఆ మీట్లో కార్సినోజెన్స్ తయారవుతాయి అని స్ట్రాంగ్గా ప్రూఫ్ ఉంది. సో వన్స్ ఇన్ అ వైల్ బార్బిక్యూ is perhaps okay, but barbecued food, smoked food is not good. The other thing is overcooked. కొన్ని రకాల మీట్స్ ఎన్నో గంటల తరబడి దాన్ని కుక్ చేసి 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 మనం తింటాము. వి ఆల్ నో వాట్ సచ్ ఫుడ్స్ ఆర్. సో ఓవర్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. అండ్ వాట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇస్, సరే ఇవన్నీ తినము, మేము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాము అనుకుంటాము, బట్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. అండ్ ఆ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ డూ లాట్ ఆఫ్ డ్యామేజ్. దిస్ ఈస్ వేర్ ద హెల్తీ ఈటింగ్ పీపుల్, మేము ఎంతో హెల్తీగా తింటాము, హోటల్లో తినము, ఇంట్లోనే వండుకుంటాము, వెజిటేరియన్స్ని, మాకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటే ప్రాబబ్లీ వాళ్ళు తినే ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ పైన కూడా ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉండుండొచ్చు. సో విటల్ ఏది కొనుక్కున్న పచ్చిది తినొద్దు, తినే ముందు కొంచెం ఉప్పు నీటిలో కొంతసేపు నానబెట్టుకొని తినమని. సో అండ్ మన ఇండియన్ అలవాటు పచ్చళ్ళు, పచ్చడి మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కొంతమంది డిబేట్ చేస్తారు. పచ్చళ్ళు ఎప్పుడో మన తాతల టైంలో నుంచి తింటున్నాము, పచ్చడి ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అని కొంతమంది అంటారు. పచ్చడిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్. సో ఈ పికిల్డ్ ఫుడ్లో ప్రోబయోటిక్స్ ఉండి మన డైజెషన్ హెల్ప్ చేస్తాయి. అందుకే మనం తినే మీల్లో కొంచెం పచ్చడి సర్వ్ చేయడం మన ట్రెడిషనల్ అలవాటు. బట్ పచ్చడిలో విపరీతమైన కారము, ఉప్పు కూడా ఉంటాయి, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. సో మీరు పచ్చడి తినాలనుకుంటే తినండి, బట్ ఉప్పు కారం అన్నీ దండిగా వేసుకుని ఫ్రైడ్ ఫుడ్, ఫ్రైస్ అవన్నీ తింటూ పక్కన మళ్ళీ పచ్చడి తినేస్తాను అంటే కుదరదు. సో మీరు పచ్చడి తినాలి, దాని బెనిఫిట్ రావాలి, బట్ క్యాన్సర్ రిస్క్ పెరగకూడదు అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు అన్నంలో పచ్చడి తింటున్నారు అనుకోండి, దాని అన్నంలో ఉప్పు తగ్గించండి, కూరల్లో ఉప్పు తగ్గించండి, దెన్ ఈట్ ద పచ్చడి. సో ఇట్స్ ఇన్ మోడరేషన్, ఏదైనా మోడరేషన్. ఫ్రైడ్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్. ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రిఫైన్డ్ షుగర్, అందులో హెవీలీ బ్లీచ్డ్ ఉంటుంది, అందులోకి వెళ్ళే కెమికల్ ఎడిటివ్స్ ఆర్ నాట్ గుడ్. అండ్ మైదా, రిఫైన్డ్ ఫ్లవర్, అందులో మంచితనం అంతా పోయి బ్లీచ్డ్ ఫుడ్ అది, దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఈ మైదాతో తయారయ్యే బేకరీ ప్రోడక్ట్ ఏది కూడా హెల్త్కి మంచిది కాదు, క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. సో వాట్ ఎవర్ యూఆర్ ఈటింగ్, ఈట్ హోల్ ఫుడ్స్. ఈ రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ వీట్ వద్దు, డీప్ ఫ్రైడ్ ఫుడ్ వద్దు, ఓవర్ కుక్ ఫుడ్ వద్దు. తింటున్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువసేపు నీళ్ళలో, ఉప్పు నీళ్ళలో నానబెట్టి తినండి. అండ్ మీట్, ఫ్రెష్ మీట్
cooked in a simple manner without too much salt is, I think, perfectly okay.